బ్యాంకులో భారీ స్కామ్ వెలుగులోకి. ఎస్బీఐ ఖాతాదారులకు ఊహించని భిక్ష అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోతుంది. బ్యాంకు అంతర్గత వ్యవస్థపైన అవగాహన ఉన్న వ్యక్తి తలుచుకుంటే ఎంతటి దారుణానికైనా ఒడిగట్టవచ్చో ఈ ఘటన నిరూపిస్తుంది. నిందితుడు చక్రపాణి అత్యంత వ్యూహాత్మకంగా ఎవరికి అనుమానం రాకుండా తన పథకాన్ని అమలు చేశాడు. అసలు ఏం జరిగిందంటే, బ్యాంకు వ్యవస్థలో లొసుగులతో భారీగా దోపిడీ. బ్యాంకులో నమ్మకం పనిచేసిన ఒక ఉద్యోగి కంచె చేను మేసిన దందా వ్యవహరించాడు అనమాట. నల్గొండ జిల్లా దేవరకొండలో వెలుగు చూసిన ఈ భారీ ఆర్థిక నేరం బ్యాంకింగ్ వర్గాల్లో కలకలం రేపుతుంది. 3 ఏళ్లుగా ఎస్బీఐ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న చక్రపాణి అనే వ్యక్తి తన తెలివితేటల మేరకు కస్టమర్లను సొమ్ము కాజేసుకొని ఉపయోగించుకున్నాడు. నేరం జరిగిన తీరు ఎట్లా అంటే, నిందితుడు చక్రపాణి బ్యాంక్ డేటాబేస్ను నిశ్చితంగా పరిశీలించిన సుదీర్ఘకాలం ఎలాంటి లావాదేవీలు జరగవని ఖాతాలను గుర్తించాడు. సో ముఖ్యంగా ఏ ఖాతాలో అయితే మొబైల్ నెంబర్ లింక్ కాలేదో అవే తన లక్ష్యంగా చేసుకున్నాడు. ఆ ఖాతాలకు తన ఫోన్ నెంబర్ను అనుసంధానం చేసి నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని యాక్టివేట్ చేసుకున్నాడు. దీంతో ఆ ఖాతాలను పూర్తిగా తన నియంత్రణలోకి సాధించుకున్నాడు అనమాట. డబ్బులు మళ్లింపు అనుమానం రాకుండా ఉండడం కోసం ఆ ఖాతాలలోని డబ్బులు నేరుగా తన సొంత అకౌంట్కు పంపేవాడు కాదు, బదులుగా తన స్నేహితుల పేర్ల మీద ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాలోకి నిధులు బదిలీ చేసేవాడు. ఇక ఆ తర్వాత వారి నుంచి తన వ్యక్తిగత అవసరాల కోసం నగదును వెనక్కి తీసుకునేవాడట. ఇలా విడతల వారీగా సుమారు 2.65 కోట్లను దారి మళ్లించిన అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంటే మోసం వెలుగులోకి వచ్చింది ఇలా అన్నమాట. ఎంత జాగ్రత్త వివరించినప్పటికీ ఒక చిన్న పొరపాటు అతన్ని పట్టించింది. హైదరాబాద్ చెందిన ఒక కస్టమర్ ఖాతా నుంచి డబ్బులు కట్ అయినప్పుడు అతనికి మెసేజ్ వెళ్ళింది. వెంటనే అప్రమత్తమైనటువంటి ఆ ఖాతాదారుడు బ్యాంకు అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారం బయటపడింది. బ్యాంక్ అంతర్గత విచారణలో భాగంగా చక్రపాణి చేసిన అక్రమాన్ని బదిలీని వెలుగులోకి వచ్చాయన్నమాట. ప్రస్తుత పరిస్థితి దేవరకొండ సీఏ వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వ్యవహారంపైన కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం నిందితుడు చక్రపాణి పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో సామాన్య ప్రజలకు తమ బ్యాంక్ ఖాతా భద్రత పట్ల, ముఖ్యమైన మొబైల్ నెంబర్ అనుసంధానం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉందని ఏర్పడింది.